నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. వైసీపీ ఎంపీటీసీ హరినాథరెడ్డిపై టీడీపీ నాయకులు కాపు కాసి హత్యాయత్నం. హత్య ఘటన జరిగిన హరిజనపేటలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ పరిశీలన. దత్త జయంతి సందర్భంగా శ్రీడి సాయిబాబా ఆలయంలో 8వ వార్షికోత్సవం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్వత కార్యక్రమాలు. కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన రూపుల బాడుగ బహిరంగ వేలం. ఆర్జీఎంలో జేఎన్టీయూ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం స్థానిక పురపాలక టౌన్ హాల్ నందు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ నంద్యాల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 1000 మంది దివ్యాంగులు నంద్యాల జిల్లా పలు ప్రాంతాల నుండి ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు ఎంపీవి రమణయ్య, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ, వైస్ గవర్నర్ విరూపాక్షరెడ్డి, మాజీ ఆంధ్రప్రదేశ్ లయన్స్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్, ఐఎంఎన్ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ ఫనీల్ కుమార్, జిల్లా ఆరవేశ సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్, ప్రముఖ వైద్యులు సహదేవుడు, లక్ష్మీ సౌజన్య, నాగమణి, మాధవి, వసుధ, ఆరిఫా బాను, అరుణకుమారి, సునంద, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వెంకట్రావు, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు, రామకృష్ణ, వెంకట్రావు, హనీఫ్ ఖాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ డిసెబిలిటీ డే సందర్భంగా డాక్టర్ రవికృష్ణ సార్ వాళ్ళు ఇక్కడ టౌన్ హాల్లో సెలబ్రేట్ చేస్తున్న దానికి మేము వచ్చి ఇక్కడ విచ్చేసి వాళ్ళతో పాటు మేము భాగం పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. దివ్యాంగులు అనే వాళ్ళకు స్పెషల్ ఎయిడ్స్, స్పెషల్ నీడ్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా సార్ వాళ్ళు 23 ఏళ్ళ నుంచి సహకారాలు అందిస్తున్నారు. దానికి భాగంగా మేము కూడా కొంచెం ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ తరఫున కూడా మేము సహకారం అందించాము. కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, దానికి కావాల్సిన మందులు, దీర్ఘకాలికంగా వాడాల్సిన మందులు అవన్నీ కూడా మేము సార్ ద్వారా వాళ్ళకి పంచాలని ట్రై చేశాము. థ్యాంక్ యూ అండి. నంద్యాల ఉమెన్ డాక్టర్స్ వింగ్ ఆర్ నంద్యాల ఐఎంఏ తరఫున ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో మేము పాలు పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. యాక్చువల్గా ఎవరికైనా మంచి కార్యాలు చేయాలనే ఉంటుంది, కాకపోతే అది కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, అవసరం ఉండే వాళ్ళకి చేరుతుందా లేదా అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో రవికృష్ణ సారు ఆ బాధ్యత తన భుజాల మీద వేసుకొని ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి మేము డాక్టర్లు అందరం కూడా ఇందులో సంతోషంగా పాలు పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఐఎంఏ విమెన్ డాక్టర్స్ వింగ్ తరఫున మేమందరం భాగస్వామ్యం పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరి డాక్టర్స్ తరఫున మందులు, కుట్టు మిషన్లు, తర్వాత వాళ్ళకి కావాల్సిన వీల్ చైర్స్ ఎవరికి అవసరానికి తగినట్లుగా వాళ్ళకి అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు ఐఎంఏ విమెన్ డాక్టర్స్ వింగ్ నంద్యాల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ బొజ్జ హరినాథరెడ్డిపై టీడీపీ నాయకులు కాపు కాసి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పివి నగర్ ప్రాంతంలో ఉన్న పొలం పనులకు ద్విచక్ర వాహనంపై ఓ కూలీతో కలిసి వెళ్తున్న హరినాథరెడ్డిని కాపు కాసి దారి మధ్యలో ముసుగు ధరించిన 6 వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు. హరినాథరెడ్డిపై దాడికి పాల్పడగా వారి నుండి తప్పించుకొని పొలాల వెంట పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నాడు. అతని తలపై, ఎడమ చేతిపై, అలాగే శరీరంలో పలు చోట్ల రక్త గాయాలు అయ్యాయి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిని వెంటనే నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కక్షతో ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బాధితుడు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజకీయ కక్షతోనే టీడీపీ నాయకులు కాపు కాసి హత్యాయత్నం చేశారని పేర్కొనడం జరిగింది. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం ఘటనపై హరినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు గాయాలతో చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పరామర్శించి హత్యాయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. వీరి వెంట కొత్తపల్లి వైసీపీ నాయకుడు బాలవెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, వైసీపీ నాయకులు దండ సుధాకర్ తదితరులు ఉన్నారు. 6 మంది ఉన్నారు. మంక్యూటబుల్ పెట్టిండ్రు. అన్న అక్కడ వచ్చి ఆపిండు. పెట్రోల్ అయిపోయిందేమో ఆపిండు. చుట్టుకుని మా కట్టలు తెచ్చుకుని మొత్తం కట్టలు తెచ్చుకుంటారు. పట్టుడు కట్టలు తెచ్చుకున్నారు. బాగా ఉడుకు తీసుకుని కాలువలు పడినా కానీ విడిచిపెట్టలే. వాళ్ళకి ఏం నోరెత్తి మాట్లాడలే. ఏం లేవు కట్టలే తగాదాలు లేవు. ఇంతవరకు ఒక కేసు లేదు. ఒకరిని కొట్టినని కాదు. రాజకీయం అంటే నేను ఎంపీటీసీ యాదని గురించి అనుకోవాలి. హరినాథ్ రెడ్డి బొజ్జ హరినాథ్ చేనికి పోతుంటే పొలం మధ్యలో అడ్డుపడి కొట్టినారు. అందరు ముసుగులు వేసుకొని వచ్చి కొట్టినారు. రాజకీయాల పరంగానే మరి ఏ దానికో కక్ష పెట్టి కొట్టినారండి. ఇంకా ఏమైంది? చేనికి పోయే వాని మీద ఏం పని ఉంటుంది కొట్టడానికి? ఇంకా అవి రాజకీయాలే అనుకుంటున్నాం మేము. కొత్తపల్లి ఎంపీటీసీ ఒక మనిషి కూలి మనిషి ఇద్దరు కలిసి వస్తున్నారు. వస్తేనే మధ్యలో బండి ఆపి ముచ్చులు వేసుకొని మాసులు వేసి పచ్చి కట్టెలు ఒక 6 మంది కలిసి కొట్టారు. కూలి మనిషి ఆపుతుంటే ఆ మనిషి ఏమని పడితే ఆ మనిషి పక్కకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఇలా ఉరుకు తీసుకుంటే ఈ మనిషిని ఇతర పొలం గిట్ట తోలుకొని కింద పడితే కొట్టి వెళ్ళిపోయినారు. అది ఏ దాని వల్ల అయినది ఏది పూర్తిగా తెలియదు. పొలం దగ్గరికి పివి నగర్ దగ్గర పొలం ఉంది. పొలం దగ్గరికి వచ్చంటే నుంచి భీమారం నంద్యాల మధ్యలో, భీమారానికి నంద్యాలకు మధ్యలో. నంద్యాల పట్టణం హరిజనపేటలో సోమవారం రాత్రి జరిగిన దారుణ హత్య ఘటనలో అక్కడికక్కడే పెద్దన్న అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు సురేష్ కోలుకోలేక మృతి చెందడం జరిగింది. ఈ ఘటన నంద్యాలలో తీవ్ర కలకలం, ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ మరియు డిఎస్పీ మందాజవలి, సిఐ అస్రార్ బాషా పోలీస్ అధికారులు పరిశీలించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీస్ అధికారులు స్థానికంగా వివరాలను సేకరిస్తున్నారు. One more person was there. Where do you also fell down or
Nearby are family houses. So, grandmother's houses was similar to this, also in that is came from that side. Yes. Nearby are family houses. So, grandmother's houses was similar to this, also in that is one more person was there. We also fell down or నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జంబులా పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో నేడు దత్త జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ మేరకు చండీయాగం అనగాష్ట వ్రతం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనకు ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి దత్త పౌర్ణమిని విశేషంగా ఎవరైతే కూడా భగవంతుణ్ణి గురుదైవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటిది ఈ యొక్క దత్త పౌర్ణమి. దీన్నే దత్త జయంతి అని కూడా అంటారు. నా గురోరధికం గురువుని మించినటువంటి వాడు ఎవరు కూడా లేడు అని శాస్త్రం. దేవుడు శాపమిస్తే ఆ శాపాన్ని సైతం తొలగించేటువంటి శక్తి ఒక గురువుకే ఉంది. అదే గురువు శపిస్తే గిన ఆ యొక్క శాపాన్ని విముక్తి చేసే శక్తి ఎవరికీ కూడా లేదు. కాబట్టి అందరూ కూడా రేపటి రోజున ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి గురువు గారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనకు నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ జంబులా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దేవస్థానం నందు దత్త జయంతి వేడుకలు విశేషంగా 3 రోజుల పాటు విశేషంగా జరపబడుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఆ చండీ దేవత అనుగ్రహానికి, ఆ భోలాశంకరుని యొక్క అనుగ్రహానికి, ముఖ్యంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. జై గురుదేవ దత్తాత్రేయాయ నమః. నంద్యాల పట్టణం దేవనగర్లో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్వత కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చతుర్వేద పారాయణం, పుష్పయాగ సహిత శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించడం జరిగింది. భక్త మహాజనులందరికీ హృదయపూర్వక అభివాదం. నేడు హనుమద్వ్రత కార్యక్రమాన్ని పురస్కరించుకొని
శ్రీ పంచముఖి హనుమ సేవిత లలితా పట్టాభిరామాలయం నంద్యాల పట్టణం దేవనగర్ కాలనీలో అత్యంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం, చతుర్వేద పారాయణ సహితంగా, పుష్పయాగ సహితంగా హనుమద్వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందు రోజే ఆవుతి రుద్రం అంటే 121 రుద్రాభిషేకాలను నిర్వహించి, కుబేర పాశుపత హోమ కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరము నేను చెప్పబడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో హనుమద్వ్రతం, కుబేర పాశుపత హోమం 19 సంవత్సరాల బట్టి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హనుమద్వ్రతం అనే కార్యక్రమం ఎక్కడ 14 సంవత్సరాలు కలుగుతుందో అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది. అది కార్యసిద్ధి స్థానంగా మారుతుంది. అటువంటి కార్యక్రమాన్ని భక్తజనుల సహకారంతో గడిచిన 19 సంవత్సరాల నుంచి కొన్ని వందల కుటుంబాలతో అత్యంత వైభవపేతంగా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక్కరు చేయగలిగింది కాదు. ఎంతో మంది అనుభవమైనటువంటి కమిటీ పెద్దలు అరవింద ప్రసాద్ గారు, మారన్ శేషయ్య గారు, ఆంజనేయ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గాలి మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా చేసుకుని సమస్త భక్తజనం యొక్క అంతరంగాన్ని పరమాత్మునికి ఈ హనుమద్వ్రత కార్యక్రమం ద్వారా నివేదించుకోవడానికి ఈ దేవస్థానము మీ అందరి సహకారం వల్ల ఒక వేదికగా మారినందుకు మా జీవితం ధన్యమైందని భావిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా యువకులు, యువతులు చాలా చక్కగా మాకు అప్కమింగ్ జనరేషన్ మాతోనే ఈ కార్యక్రమాలు ఆగిపోతాయేమో అనే భయం లేకుండా మొత్తం పిల్లలు కంప్లీట్ గా శ్రీనివాసులు, చరణ్, రామ్ చరణ్, కేశవ, తర్వాత మిగతా పిల్లలందరూ అమ్మాయిలు తర్వాత తరం సమర్థంగా తయారు కావడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషంగా ఉంది. తర్వాతి తరం చాలా ఉత్సాహంగా ఉండడం వల్ల తర్వాతి తరం, నేను చెప్తున్నది ఏమంటే తర్వాతి తరం అంటే 40 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఆ 40 సంవత్సరాల పై చూపు మేము చూడగలుగుతాం. అంటే మా దృష్టిలో 40 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మా భావనలో. అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మేము ముందు తరాలకు తీసుకుపోవాలని ఎంత మాత్రము లాభాపేక్ష లేకుండా పెద్దల సూచనల మేరకు ప్రతి అంశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రతి పైసా భగవంతుడికి కైంకర్యం చేస్తూ మీ అందరి సహకారం వల్ల ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం మీ తరపున భగవంతుడికి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండాలని, చిరకాలం ఇది మీ అందరి సహకారంతో సాగాలని మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానానికి చెందిన 5 రూముల బాడుగ బహిరంగ వేలం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఈవో లక్ష్మీనారాయణ తెలియజేయడం జరిగింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారి వేలం వివరాలను వెల్లడించారు. జాతి స్వామి నాగేశ్వరరావు 13,400. నాగేశ్వరరావు పాట 13,400. 13,400. ఒకటవసారి 13,600. విజయకుమారి కూడా 13,600. ఒకటవసారి నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో చెందిన 5 రూములను ఈరోజు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో షాపులకు బహిరంగ వేలం యందు అద్దెకి ఇవ్వడం జరిగినది. ఈ 5 రూములకు గత సంవత్సరంలో ఒక్క నెలకు 45,250 రూపాయలు ఉన్నది. ఈ రోజు వేలంలో 5 రూములకు వెరసి
54,600 రూపాయలు వచ్చినది. తిరిగింపు వచ్చేసి నెల ఒక్కింటికి 9,350 రూపాయలు మిగిలినది ఆదాయం వచ్చినది. నంద్యాలలో వెలిసిన పురాతనమైన కాళికాంబ చంద్రశేఖర స్వామి గుడి యందు ఒక 5 రూమ్లను దేవస్థానం ఉంది. ఈ దినం వేలంపాట జరిగినది. ఈ యొక్క వేలంపాటలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము వేలంపాటలో 9,350 రూపాయలు అధికంగా ఈ యొక్క డబ్బును దేవస్థానం అభివృద్ధికి ఏర్పాటు చేసడానికి తోడ్పడి షాపుల వేలంపాట ఈరోజు ఈవో గారి సమక్షంలో మరియు చైర్మన్ ఆర్వేడి శ్రీనివాసుల సమక్షంలో జరిగింది. షాపులు రెంట్లు పెరిగినాయి, కానీ షాపులు రెంట్కి తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యాపారము అభివృద్ధిగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాణ్యం మండలంలోని ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజ్లో బుధవారం జేఎన్టీయూ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను జేఎన్టీయూ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడలతో ఆరోగ్యం పొందవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో జరిగే జాతీయ బాస్కెట్బాల్ పోటీలలో ఎంపికైన అమ్మాయిలు చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జనవరిలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జేఎన్టీయూ పరిధిలోని వివిధ కాలేజీలకు చెందిన 80 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు, బాస్కెట్బాల్ కోచ్ జగన్నాథ్ రెడ్డి, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఇండియన్ రిఫరీ నరసింహారావు, ఆల్ ఇండియా బాస్కెట్బాల్ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ కోచ్ శ్రీనివాస్ నాయుడు, నంద్యాల అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవిరెడ్డి, కోచ్లు నవీన్ కుమార్, పీడీలు వెంకటేష్, చంద్రారెడ్డి, వెంకటేష్ నాయక్, మునిశంకర్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. శోభారాణి మేడం ఎన్బీకేఆర్ నెల్లూరు, జి మునిశంకర్ సార్ ఫార్మసీ కాలేజ్, ఆర్జిఎం బ్యాడ్మింటన్ కోచ్, సుబ్రహ్మణ్యం సార్, participation is not going to increase in the generally in the selections, because students participation is very less in the participation of the sports and games because of lack of awareness or sometimes lack of availability of the facilities, lack of physical directors in the colleges. But still sports and games are very much important in a student's life to mold their career in a good path, because everybody knows that engineering education is a little bit busy, and we are always talking about the mid examinations, syllabus coverage, completion of the syllabus, projects, internships. Every time people are talking about the completion of all the tasks in time, so you are forgetting about to overcome the stress or burden of the academics. Sports and games are very much important. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. వైసీపీ ఎంపీటీసీ హరినాథ రెడ్డిపై టీడీపీ నాయకులు కాపు కాసి హత్యాయత్నం. హత్య ఘటన జరిగిన హరిజనపేటలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ పరిశీలన.
దత్త జయంతి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో 8వ వార్షికోత్సవం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్వత కార్యక్రమాలు. కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన రూముల బాడుగ బహిరంగ వేలం. ఆర్జీఎంలో జేఎన్టీయూ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.